మలయాళ నటుడు సిద్దిక్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి రేవతి సంపత్పై కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరోపణల కారణంగా అతను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్లో తన పదవిని విడిచిపెట్టిన తర్వాత ఇది జరిగింది. సిద్దిక్ 350కి పైగా మలయాళ చిత్రాల్లో నటించిన ఆయన తమిళం, తెలుగు, హిందీ భాష చిత్రాలలో కూడా నటించాడు. ఇంత సీనియర్ ఆర్టిస్ట్ కూడా సెక్చువల్ అబ్యూస్ అనే మాట పడ్డాడు. సిద్దిక్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా నిషేధించాలని రేవత్ అన్నారు. అతను ప్రెడేటర్ మరియు హార్డ్ కోర్ క్రిమినల్. పరిశ్రమలో అతని ఉనికి, నటనలో కెరీర్ ని కొనసాగించాలనుకునే చాలా మంది యువ కళాకారులకు ముప్పుగా ఉంది. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు మరియు దోపిడీ వంటి అంశాల మీద హేమ కమిటీ రిపోర్ట్ కి సిద్ధమైంది. ఈ విషయమై ఇతర ఫిలిం ఇండస్ట్రీ నుంచి కమెంట్స్ అండ్ క్లారిటీస్ వచ్చాయి. మన ఇండస్ట్రీ నుంచి హీరో నాని మరియు డైరెక్టర్ ఆర్జీవి హేమ కమిటీ రిపోర్ట్ పైన ఒక మాట కలపాల్సి వచ్చింది. మనం ప్రస్తుతం చాలా వర్స్ట్ పొజిషన్ లో ఉన్నామని అంటూనే నేటి తరంపై విశ్వాసం మరియు మంచి భవిష్యత్తు కోసం ఆశాభావం వ్యక్తం చేశారు హీరో నాని. ఇదే విషయమై ఆర్జీవి ట్విట్టర్ లో కమెంట్ పోస్ట్ చేశారు. తన క్వశ్చన్స్ ఏంటంటే, మలయాళ పరిశ్రమ కోసమే ఏర్పాటైన హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమను బయటపెడితే ఇతర భాషా పరిశ్రమల కోసం ఒక్కో కమిటీ వేయకపోతే అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.